అభినవ్ ఒక ఇల్లరికపు అల్లుడు. పనోడిలా ఇంట్లో పనులన్నీ చేసేవాడు. కాని ఈ రోజతను ఎవరో ఒకరిని కలవడానికి వెళ్ళాలి. అయితే అతని అత్త షర్మిల అతనికి వేరే పని చెబుతుంది. హలో పనికిరాని అల్లుడా, ఇక్కడికి రా. నా కాళ్ళు నొక్కు. చాలా నొప్పిగా ఉంది. అత్తగారు, నేను త్వరగా బయటకు వెళ్ళాలి. వచ్చిన తర్వాత మీ కాళ్ళు నొక్కుతాను. నువ్వు ఈ రోజు వరకు ఏమీ సంపాదించలేదు. నా కూతురు డబ్బుతో బతుకుతున్నావు. ఇంకా ఎవరినో కలవడానికి వెళ్తావా? అదే సమయంలో అభినవ్ భార్య అనన్య అక్కడికి వస్తుంది. ఇక్కడేం జరుగుతోంది? పొద్దున్నే ఈ గోల ఏంటి? పొద్దున్నే గొడవ చేసేది నేను కాదు, నీ పనికి మాలిన మొగుడు. నీ తెలివి తక్కువ తాతయ్య బలవంతంగా నీకు వీడ్ని ఇచ్చి కట్టబెట్టాడు. నా మాట వినుంటే ఇప్పుడే వాణ్ణి తన్ని ఇంట్లోంచి బయటికి గెంటేసేదాన్ని. 18 ఏళ్ల వయసు నుంచి అభినవ్ కష్టపడుతున్నాడు. అతని లైఫ్లో ఒకే ఒక్క హ్యాపీనెస్ ఉంది. తన లవర్ వైభవిని చూసినప్పుడల్లా అతను అన్ని కష్టాలను మర్చిపోయేవాడు. ఈరోజు వైభవి పుట్టినరోజు కావడంతో అభినవ్ ఆమెను వీలైనంత త్వరగా కలవాలని అనుకున్నాడు. అంకుల్, కేక్ ఎంత? ఒకటి 600. పేస్ట్రీయా? 60 రూపీస్. ఒకటివ్వండి. థ్యాంక్ యూ. తర్వాత అతను వైభవి ఇంటికి చేరుకోగానే లోపల నుండి రంగురంగుల లైట్లు, పెద్ద పెద్ద సౌండ్స్ వినిపిస్తున్నాయి. వైభవి, ఇదంతా ఏంటి? ఇతనెవరు వైభవి? నీకు కనపడట్లేదా? అతను డెలివరీ బాయ్. కాని మనం ఆల్రెడీ కేక్ ఆర్డర్ చేశాం కదా, మళ్ళీ ఈ పేస్ట్రీ ఎందుకు తెప్పించావు? ఓ, నాకు గుర్తొచ్చింది. ఇతను నువ్వు డేట్ చేసిన డెలివరీ బాయ్ కదా? ఓ కమాన్ ఫ్రెండ్ వైభవి, నీ స్టాండర్డ్ ఇంత తగ్గిపోయిందేంటి? నాకు ఏం అర్థం కావట్లేదు. బేబ్, హ్యాపీ బర్త్డే బేబ్. అభినవ్కు దేవేంద్ర గురించి బాగా తెలుసు. అతను ఒక కోటీశ్వరుడి కొడుకు. ఎప్పుడూ వైభవి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఇది చూసిన అభినవ్కు కోపం నశాళ్లానికంటింది. అతని చేతిలో పెద్ద గిఫ్ట్ ఉంది. కానీ అభినవ్ చేతిలో ఉన్న బ్యాగ్లో సగం పేస్ట్రీ మాత్రమే ఉంది. నేను నీకు బ్రేకప్ చెప్తున్నాను. వాట్? ఇంకేంటి, నీలాంటి పేదోడి కోసం పాపం ఈ అమ్మాయి ఇంకెన్నాళ్ళు ఇలా సగం పేస్ట్రీలు తింటుంది? నువ్వు చేసింది కరెక్ట్ కాదు వైభవి. అభినవ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని కళ్లల్లో నీళ్లు, అతని మనసు తీవ్రంగా గాయపడింది. దేవేంద్ర, వైభవి చెంపపై ముక్కు పెట్టుకుంటున్న విజువలే అభినవ్ తాగే ప్రతి సిప్పులో కనిపిస్తుంది. అభినవ్ రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయంలో సన్నీ సింగ్ తన కారులో డల్గా కూర్చొని ఉన్నాడు. తన చెల్లెలు అనన్య తన తాత హర్దేవ్ పాల్ సింగ్కి దగ్గరవడానికి సన్నీకి గొంతులో ముల్లులా తయారైంది. అనన్యను తప్పించడానికి అతను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు అతను తన కారులో కొంతమంది మనుషులతో తన చెల్లెలకు బుద్ధి చెప్పడానికి బయలుదేరాడు. సన్నీ మనుషులు అభినవ్ని ఎత్తుకుని నేరుగా రూమ్ నెంబర్ 409కి వెళ్లారు. అతని డ్రెస్ తీసి బెడ్ మీద పడుకోబెట్టండి. అతని డ్రెస్ తీసేయండి. సన్నీ చెల్లెలు అనన్య అప్పటికే ఆ బెడ్ పై నిద్రపోతోంది. ఆమె పక్కన పడుకోబెట్టారు. ఉదయం అభినవ్ లేచి పక్కకు తిరగగానే అతని చెయ్యి ఒక మృదువైన చేతికి తగిలింది. అభినవ్ నిద్ర లేచి చూస్తే అతను తనకు తెలియని
ఎవరు నువ్వు? నా గదిలో ఏం చేస్తున్నావు? ఏం చేశావు నన్ను? ఛీ 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 సిగ్గు చేటు. సిస్టర్, నాకు నీపై ఎప్పటి నుండే అనుమానం ఉంది. తాతకు ఎన్నిసార్లు చెప్పినా అతను ఎప్పుడు నా అనన్య అలాంటి పని చేయదు అనేవాడు. నీ అనన్య ఇవాళ ఇదే పని చేసింది. ఇప్పుడు తాతకు తన మనవరాలు ఏం చేస్తుందో తెలియాలి. దీనిని లైవ్ టెలికాస్ట్ చేసి చూపించడానికి నేను అతన్ని ఇక్కడకు పిలిచాను. అన్నయ్య, నాకు తెలీదు. నన్ను నమ్ము. ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకు ఈ అబ్బాయి అస్సలు తెలీదు. లేదు బ్రదర్, నాకు కూడా తెలియదు. అభినవ్ ఏదో చెప్పేలోపే అనన్య, సన్నీల తాత హర్దేవ్ పాల్ సింగ్ ఆ రూంలోకి వచ్చారు. వారి డ్రెస్ చూస్తేనే వారు అత్యంత ధనవంతులని అర్థమవుతుంది. అనన్యను ఆ స్థితిలో చూసి అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు లేదు తాతయ్య, మీరనుకున్నట్లు ఏం జరగలేదు. అనన్య, నీకు రూల్స్ బాగా తెలుసు, అయినా నువ్వు వాటిని బ్రేక్ చేశావు. లేదు తాతయ్య, లేదు. మరి నువ్వు? కోపంతో పాల్ సింగ్ అభినవ్ను చూసినప్పుడు తన కళ్ల ముందు మృత్యువును చూసినట్లు భావించాడు. నువ్వు నా మనవరాలతో ఉన్నావు. ఈ రోజు నుండి మా ఫ్యామిలీ రూల్స్ ప్రకారం నువ్వు సింగ్ కుటుంబానికి అల్లుడివి. వాట్? కానీ మా మధ్య ఏం జరగలేదు. తాతయ్య, ఏం జరగలేదు. ఓహో, నిజమా? మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదా? అయితే ఇదంతా ఏంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే హరిదేవ్ మనుషులు అభినవ్ను కొట్టడం ప్రారంభించారు. అభినవ్ హరిదేవ్ వయసును గౌరవించి తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు. అనన్య, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళు. సాయంత్రం అక్రమ్ పార్టీకి అతను రావాలి. రెడీగా ఉండండి. గుర్తుంచుకో, ఈ రాత్రి అక్రమ్ పార్టీలో నేను అతన్ని నీతో పాటు చూడాలి. నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఎందుకు? ఈ ప్రశ్నకు అభినవ్ దగ్గర సమాధానం లేదు. సాయంత్రం జరగబోయే పార్టీ కోసం అభినవ్ రెడీ అవుతున్నాడు. అతనికి హర్దేవ్, అతని మనుషులంటే భయం లేదు. కానీ అనన్య ఇప్పటికే చాలా కష్టాల్లో ఉందని, తన వల్ల ఆమె ఇంకా కష్టాలు పడకూడదని అనుకున్నాడు. అభినవ్ దగ్గర కేవలం ఒకే ఒక బ్లేజర్ ఉంది. అది కూడా అతని తండ్రిది. అది అక్కడక్కడ చిరిగిపోయి కుట్లు ఊడిపోయి ఉంది. కానీ అభినవ్ దాన్ని వేసుకోగానే అతని అందం ఆ బ్లేజర్ లోపాలను కప్పివేసింది. అభినవ్ అంచనా నిజమే. అనన్య ఇల్లు చాలా పెద్దది. ఆమె ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. అభినవ్ నెల సంపాదన అనన్య చెప్పులు కాస్ట్ అంత కూడా ఉండదు. అభినవ్పై అనన్యకు ఎంత కోపం ఉందో ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపించింది. అభినవ్ కూడా పార్టీలో అంత పెద్ద మనుషుల మధ్య వెళ్లడానికి భయపడ్డాడు. అదే భయంతో అతను తన తండ్రి ఉంగరాన్ని వేలికి తిప్పుతూ ఉన్నాడు. ఈ ఉంగరాన్ని తీసేయండి ప్లీజ్. చాలా చెండాలంగా ఉంది. సారీ, ఈ ఉంగరమే నాకు సర్వస్వం. అక్రమ్ ఇల్లు ఒక కోటలా ఉంది. చుట్టూ బౌన్సర్లు తుపాకులతో నిలబడి ఉన్నారు. అనన్య, అభినవ్ లోపలికి రాగానే వాళ్లను దేవేంద్ర చూశాడు. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? యాక్చువల్లీ ఇతను నా భర్త. నువ్వు? అరే, నీకు పిచ్చి పట్టిందా? ఈ దరిద్రుడిలా నువ్వు ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? నోరు అదుపులో పెట్టుకో. లేకపోతే ఏం చేస్తావురా? చెప్పు, ఏం చేస్తావు? దేవేంద్ర కూడా కోపంతో ఊగిపోయాడు. అభినవ్ అతనిపై చెయ్యి ఎత్తబోతుండగా వారిద్దరి గొడవను పార్టీ నిర్వాహకుడు అక్రమ్ చూస్తాడు. ఇక్కడ ఏం జరుగుతోంది?
అక్రమ్ సార్, ఇతన్ని చూడండి. ఇతను ఒక క్రిమినల్. బలవంతంగా మీ పార్టీలోకి వచ్చాడు. ఇక్కడికి రా. నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఇతను నా భర్త. అక్రమ్ అనన్య మాటను నమ్మలేదు. నిన్ను ఈ పార్టీకి పిలవలేదు. నేను పోలీసులు పిలవక ముందే ఇక్కడి నుండి వెళ్ళిపో. థ్యాంక్ యూ అక్రమ్ సార్. అనన్య, నువ్వు ఇతనికి దూరంగా ఉండు. దరిద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆగు. అక్రమ్ పరిగెత్తుకుంటూ అభినవ్ దగ్గరికి వెళ్ళి అతని ఉంగరాన్ని చూడసాగాడు. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఒంటరిగా. ఓకే, పదండి. అక్రమ్ అభినవ్ చేయి పట్టుకొని తనతో పాటు లోపలికి తీసుకెళ్లాడు. అనన్య, దేవేంద్ర, సన్నీ, పార్టీలో ఉన్న మిగిలిన వారందరూ ఇది చూసి ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటి తర్వాత వారు అక్రమ్ గదికి చేరిపోగానే అక్రమ్ తలుపు మూసి అభినవ్ దగ్గరికి వెళతాడు. నేను నీ ఈ ఉంగరాన్ని చూడాలనుకుంటున్నా. ఎందుకు? భయపడకు. నేను దీన్ని అడగడం లేదు. నేను దీన్ని చూడాలి. ప్లీజ్. టైగర్. అక్రమ్ నోటి నుండి ఈ పదం వినగానే అభినవ్ ఆశ్చర్యపోయాడు. అతనికి అకస్మాత్తుగా తన తండ్రి చివరి మాటలు గుర్తుకొచ్చాయి. కాని అభినవ్ షాక్ అయ్యాడు. అక్రమ్కి ఇదంతా ఎలా తెలుసని అతనికి అర్థం కాలేదు. చివరకు నిన్ను కనిపెట్టాను, టైగర్. టైగరా? ఎస్, గత 18 ఏళ్లుగా నేను నిన్ను వెతుకుతున్నాను. నువ్వు మా టైగర్వు. అభినవ్ హోటల్ సఫైర్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. అతను గ్రే కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు. అభినవ్ దగ్గర వేసుకోవడానికి అంతకంటే మంచి బట్టలు లేవు. అతను బయట నుండి హోటల్ను చూడగానే ఆశ్చర్యపోయాడు. అంత పెద్ద హోటల్ను అతను ఇంత దగ్గరగా చూడటం అదే మొదటిసారి. ఆగు. లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికే వెళ్తున్నాను. ప్రాబ్లం ఏంటి? నువ్వు లోపలికి వెళ్తావా? నిన్ను నేను లోపలికి వెళ్ళనిస్తాననుకుంటున్నావా? నేనెందుకు వెళ్ళకూడదు? అభినవ్కు అర్థమైంది. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తన డ్రెస్సును చూసి అంచనా వేస్తున్నాడని. నిన్ను నేను లోపలికి వెళ్ళనివ్వను. నువ్వు ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసినా సరే, అర్థమైందా? పో, ఇక్కడి నుంచి వెళ్ళు. అరే అడ్చూడు, నీ పనికి మాలిన ఎక్స్ వచ్చాడు. పద, ఆడుకుందాం వాడితో. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్గా అసలు అనుకోలేదు. పైగా నేను నాకంటే తక్కువ వాళ్లతో మాట్లాడను, నోరు కూడా తెరవను. పేదోడితో నువ్వు మాట్లాడవేమో, కాని ఈ పేదోడు నీకొక సలహా ఇవ్వాలనుకుంటున్నాడు. మనిషికి గుర్తింపు తన మాటతో వస్తుంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, లేకపోతే ఏ రోజునైనా ఇదే నోరు నీ ప్రాణం తీస్తుంది. వావ్, ఏం చెప్పాడరా? క్లాప్స్ కొట్టండి. వెరీ నైస్. అయితే నీ కాళ్ళను ఎందుకు ఆపలేదు? ఇక్కడికి ఎలా వచ్చావు? తాగేసి వచ్చావా? అక్రమ్ నన్ను ఇక్కడికి పిలిచాడు. అచ్చా, అరే అవును, గుర్తుకొచ్చింది. అక్రమ్ సార్ ఆ రోజు చెప్పాడు కదా, నువ్వు వాళ్ళ డ్రైవర్ కొడుకువి అని. అయితే నువ్వు ఇక్కడ మీ నాన్న స్థానంలో డ్రైవర్ ఉద్యోగం అడగడానికి వచ్చావా? నిజమే, కానీ వాళ్ళు నిన్ను తీసుకోర్లే. నీలాంటి పేదవాణ్ణి డ్రైవర్గా కూడా ఉంచుకోరు. అంటే నిన్ను పిలవలేదు కదా? నువ్వే బిచ్చగాడిలా వచ్చేశావు. నేను రాలేదు, నన్ను పిలిచాడు. అక్రమ్ నన్ను పిలిచాడు. నాకు తెలిసి ఇతను పిచ్చివాడని. అప్పుడే అక్కడికి బ్లాక్ కలర్ లగ్జరీ కారు వచ్చి ఆగుతుంది. అందరూ వెనక్కి తిరిగి ఆ కారు వైపు చూస్తారు. అక్రమ్ కారులో నుంచి బయటకు దిగాడు. ఇక్కడేం జరుగుతోంది? సారీ సార్, కానీ ఇతను నన్ను, కస్టమర్లను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను ఈ దొంగను లోపలికి వెళ్లకుండా ఆపుతుంటే ఇతను ఇక్కడ గొడవ చేస్తున్నాడు. ఇతన్ని దొంగ అని అనడానికి నీకు ఎంత ధైర్యం? ఇతన్ని లోపలికి వెళ్లకుండా ఆపడానికి నువ్వు ఎవరు? ఈ హోటల్ నీ బాబుదా?
ఇతను నా గెస్ట్. నువ్వు ఈ రోజు తర్వాత ఈ హోటల్ దగ్గర కనిపించావంటే నీ కాళ్ళు విరగ్గొడతాను. గెట్ లాస్ట్. సారీ సార్. ఆ తర్వాత కారు అనన్య ఇంటి ముందు ఆగింది. అభినవ్ కిందకి దిగి లోతైన శ్వాస తీసుకుంటూ ఇంట్లోపలికి వెళ్ళాడు. నమస్తే అత్తయ్య. నమస్తే మామయ్య. ఇది నేను మీకోసం తీసుకొచ్చాను. అరే వాహ్, ఏంటిది? చాలా ఎక్స్పెన్సివ్ కదా యార్. వాట్ ఏ ఫ్రాగ్రెన్స్. నువ్వు కూడా చూడు. నాకైతే ఇతను ఈ బాటిల్స్ ఎక్కడో దొంగలించుకొచ్చాడని అనిపిస్తోంది. నీకేమనిపిస్తోంది? ఇతని ఇలాంటి వాడు ఇంత ఖరీదైన మద్యాన్ని కొనగలడా? నువ్వు ఇవన్నీ ఇక్కడికెందుకు తెచ్చావు? మా అమ్మాయిని బలవంతం చేసిన తర్వాత మాకు లంచం ఇవ్వాలనుకుంటున్నావా? అది కూడా దొంగలించిన మద్యాన్ని. క్షమించండి, నేను ఎవరిని బలవంతం చేయలేదు, దొంగతనం కూడా చేయలేదు. అచ్చా, అయితే నా కూతురుతో ఉంది నీ ఆత్మనా? నువ్విదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు. నా కొడుకు ఆస్తిని తీసుకోవాలని చూస్తున్నావు కదా. ఫస్ట్ నువ్వు అని చెప్పి తర్వాత నా కూతురునంటున్నావు. అభినవ్కు తన గుండెలో ఎవరో కత్తితో పొడిచినట్లు అనిపించింది. అతని మాట వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అనన్యకు అతను కావాలనే అదంతా చేయలేదన్నది నిజం. అతను అనన్య రూంలోకి ఎలా వెళ్లాడో కూడా అతనికి తెలియదు. అది ముందుగానే తెలిసి ఉంటే అతను ఎప్పుడూ అలా చేసేవాడు కాదు. కాని చివరికి అభినవ్ ఎలాంటి సంజాయిషీ చెప్పలేదు. చెప్పినా ప్రయోజనం ఉండదని అతనికి తెలుసు. మూగవడవా? నీకు నోరు లేదా? షర్మిల కూర్చో. అభినవ్ కూర్చో. షర్మిల ఇంకా కోపంగా అతని వైపు చూస్తోంది. అభినవ్ కూర్చున్నాడు. రాజీవ్ ముందుకు వచ్చి అన్నాడు, ఇక్కడ ఏమైందో మాకంతా తెలుసు. అనన్యకు కూడా అసలు ఏం జరిగిందో తెలీదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని నాకు అనిపిస్తోంది. సరే, ఇప్పుడు ఏమైతేనేం నీకు అనన్యకు మధ్య రిలేషన్ని మార్చలేము. జరిగిన దానికి అతను బాధపడలేదు. అతను అనన్యను కవ్వకపోతే అక్రమ్ను ఎప్పుడూ కలవలేకపోయేవాడు. అలాగే అనన్య పేరును కూడా చెడగొట్టకూడదని అతను అనుకున్నాడు. కాబట్టి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని అతను కూడా అనుకోలేదు. ఓకే అభినవ్, నువ్వేం చేస్తున్నావు? నేనొక డెలివరీ బాయ్గా పనిచేసేవాణ్ణి. ఈరోజే నన్ను జాబ్ నుండి తీసేశారు. అతని మాటలు విని వారిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. షర్మిల ఏదో చెప్పలోపే రాజీవ్ ఇలా అన్నాడు, అభినవ్, నువ్వు త్వరగా జాబ్ వెతుక్కోవాలి. అది కూడా మంచి జాబ్. అభినవ్ లేచి బయటకు వెళ్లబోతుండగా షర్మిల కోపం మరింత పెరిగింది. చూసావా ఎంత దరిద్రుడో ఇతను? ఓవర్ కాన్ఫిడెన్స్ చూడు వీడిది. జేబులో 10 రూపాయలు లేవు, కాని అడవిలో పులిలాగా నడుస్తున్నాడు. నీకేమనిపిస్తోంది? వీడ్లాంటి వాణ్ణి ఎవరైనా ఉద్యోగంలో పెట్టుకుంటారా? పెట్టుకుంటారో పెట్టుకోరో, నాకు జాబ్కి కొరత. విన్నావా నువ్వు? రాజీవ్ కూడా అభినవ్ మాట విని ఆశ్చర్యపోయాడు. అప్పుడే అభినవ్ షర్మిల వైపు వెళతాడు. ఒకవేళ నాకు మంచి జాబ్ వస్తే నేను అనన్యాని పెళ్లి చేసుకోవడానికి తగినవాడని అని నిరూపించుకోవడానికి నాకు ఛాన్స్ ఇస్తారా? చూడు ఎంత కాన్ఫిడెన్సో. దరిద్రపు కాన్ఫిడెన్స్. జాబ్ అంటే రేపు వెళ్ళి ఏదో పార్కింగ్ లాట్లో కూర్చుని జనాల కార్లకు రసీదులు కత్తిరించడం కాదు. నా ఉద్దేశం మంచి జాబ్ అంటే అసలైన ఉద్యోగం, నిజమైన ఉద్యోగం. రేపట్లోపు నీకు అలాంటి ఉద్యోగం దొరికితే నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. షర్మిల మాట వినగానే అభినవ్ ముఖంలో చిన్న స్మైల్ వచ్చింది. అభినవ్ ఎవరో, అతని వెనుక ఎవరున్నారో షర్మిలకి తెలియదు. అసలు అభినవ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అక్రమ్ అభినవ్ను టైగర్ని అందుకు పిలుస్తున్నాడు. అభినవ్ ఎవరో అనన్య కనిపెడుతుందా? ఆగండి, ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను? ఈ రెస్టారెంట్ మనలాంటి వాళ్ల కోసం కాదు, ఇక్కడికి కోటీశ్వర్లు మాత్రమే వస్తారు. ప్లీజ్ నా డ్రెస్ ఒక్కసారి చూడండి. నేను చేతిలో గిన్నె పట్టుకుని అడుక్కునేదాన్లా కనిపిస్తున్నాను. ఏమంటున్నావు నువ్వు? అభి, ఒక్కసారి నా మాట వినండి. ఆ రెస్టారెంట్లో తింటున్న వాళ్ళని చూడండి. మనకు వాళ్ళకి చాలా తేడా ఉంది. నువ్వు నిజంగా చాలా అందంగా కనిపిస్తున్నావు. నన్ను నమ్ము. అభి,
ఈ రెస్టారెంట్ ఇది నగరంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్. ఇంత ఖరీదైన రెస్టారెంట్లో మనం నీళ్లు కూడా తాగలేము. అనన్య, టెన్షన్ పడకు. ఈ రోజు కోసం నేను చాలా కాలంగా డబ్బులు సేవ్ చేశాను. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? నువ్వు పగలు రాత్రి కష్టపడి ఈ డబ్బు సంపాదించావు. నేను నిన్ను ఒక్కసారిగా దీన్ని ఖర్చు చేయనిస్తానా? ఇవాళ నీ బర్త్డే కదా, అంతా నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. అనన్య అభినవును ఆపడానికి అతని వెనుక పరిగెత్తుతుంది. తొందరలో ఆమె ఒక కోటీశ్వరుడికి డాష్ ఇస్తుంది. అతని ఖరీదైన సూట్పై వైన్ పడుతుంది. సారీ, దయచేసి నన్ను క్షమించండి. ఛీ, నీకు కళ్ళు కనపడవా ఏంటి? ఈ వెధవను లోపలికి ఎవర్రానిచ్చారు? ఈ సూట్ ఎంతో నీకు తెలుసా? ఈ సూట్ 20 లక్షలు. నువ్వేమనుకున్నావ్? సార్, నన్ను క్షమించండి, ప్లీజ్ నన్ను క్షమించండి. నాకు తెలియదు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను నిన్ను ఇక్కడ నుంచి అంత ఈజీగా వెళ్ళనిస్తానని అనుకున్నావా? సూట్ డబ్బులు కట్టు, లేదంటే లేదంటే ఏంటి? ఓహో, ఇతను మరో వీధి రౌడీలా ఉన్నాడే. ఈ రెస్టారెంట్ పేరు ఇప్పుడు నిజంగానే పడిపోయింది. నా భార్యకు ఇప్పుడే సారీ చెప్పు. నీకు అర్థం కాలేదా? వినండి, నేను సారీ చెప్పాలా? నేను ఎవరో నీకు తెలుసా? సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అతను సింఘానియా ఇండస్ట్రీ యజమాని. వెళ్దాం, దయచేసి అర్థం చేసుకోండి. నా భార్యకు క్షమాపణ చెప్పు, లేదంటే నా భార్యకు సారీ చెప్పనందుకు నువ్వు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అభినవ్ మాటలు విన్న తర్వాత ఆ కోటీశ్వరుడికి చాలా కోపం వచ్చింది. రెస్టారెంట్లో ఉన్న వాళ్లంతా వారినే చూస్తున్నారు. నేను ఈ నగరంలోనే అత్యంత ధనవంతుడైన డైమండ్ వ్యాపారిని. ఈ ప్రజల డబ్బు, మంత్రులందరూ, గార్డులు నా చేతిలోనే ఉంటారు. నేను అనుకుంటే మీ ఆనవాళ్లన్నింటినీ ఒక్కసారిగా చెరిపేయగలను. చిటికలో నీ బిజినెస్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఆ కోటీశ్వరుడు అభినవ్ ఏం చెబుతున్నాడో అర్థం చేసుకునే లోపే అభినవ్ తన ఫోన్ తీసుకుని ఎవరికో మెసేజ్ పంపాడు. మరుక్షణమే ఆ కోటీశ్వరుడికి ఫోన్ వచ్చింది. అతను షాక్ అవుతాడు. నాన్నా, ఇదంతా ఎలా సాధ్యం? ఇదంతా ఎలా చేశారు? ఎవరు నువ్వు? పొద్దున్నే అభినవ్ తన భార్య అనన్య ఆఫీసుకి టిఫిన్ ఇవ్వడానికి వెళ్లాడు. ఆఫీసులో జనాలు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. కాని అభినవ్ మాత్రం తన హెడ్ఫోన్స్లో లీనమై తన ప్రపంచంలో ఉన్నాడు. ఈ గందరగోళానికి కారణం ఇంతకు ముందు టీవీలో వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్. ఈ టెండర్ సింగ్ ఇండస్ట్రీస్ భవిష్యత్తును మార్చడానికి చివరి అవకాశం. ఇది తెలియగానే సింగ్ ఇండస్ట్రీస్ షేర్లు పడిపోతున్నాయి. అనన్య తన కంపెనీని మళ్ళీ ఎలా నిలబెట్టుకుంటుంది? గాయ్స్, పరిస్థితి అస్సలు బాలేదు. ఇదే మనకు చివరి అవకాశం. చిరాగ్ అనన్యకు బిజినెస్ పార్ట్నర్ అండ్ ఫ్రెండ్. తాతగారు చనిపోయిన తరువాత అనన్య చిరాగును తన బిజినెస్లో పార్ట్నర్గా చేసుకుంది. అతను అనన్యకు లైఫ్ పార్ట్నర్ అవ్వాలని అనుకున్నాడు. కాని తాతగారు చనిపోయే ముందు అనన్యకు ఒక డెలివరీ బాయ్ అయిన అభినవ్తో బలవంతంగా పెళ్లి చేస్తారు. అనన్య తన కుర్చీలో సైలెంట్గా కూర్చుంది. ఆ సమయంలో ఆమె పక్కనే కూర్చున్న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ, అనన్య, టెండర్ పోవడం వల్ల మన ఇన్వెస్టర్స్ అందరూ వెనక్కి తగ్గారు. బ్యాలెన్స్ షీట్ కూడా బాగోలేదు. ఇలాగే కొనసాగితే మనం దివాలా తీస్తాం. మౌతిక్, తాతగారు ఈ కంపెనీని నిర్మించడానికి తన శక్తి మేరకు కృషి చేశారని నీకు బాగా తెలుసు. సంవత్సరాల తరబడి కష్టపడి చెమటోడ్చి చేసిన కృషి ఇది. మన దేశంలోనే కాదు, విదేశాలలో కూడా సింగ్ ఇండస్ట్రీస్ పతాకాన్ని ఎగురవేసింది. అకస్మాత్తుగా అంతా ఎలా ముగిసిపోతోంది? ఇలా జరగకూడదు. ఏదో ఒకటి ఆలోచించాలి. అనన్య, మీ తాతగారు ఉన్నప్పటి నుంచి మనకు చాలా బలమైన పాత బిజినెస్ అసోసియేట్స్ ఉన్నారు. చిరాగ్ చెప్పడంతో వారితో మనం బిజినెస్ డీల్స్ నిలిపివేశాము. మళ్ళీ మనం వారితో మర్జ్ అవ్వచ్చు. ఓయ్, మళ్ళీ అలా వద్దు. నేను మర్జ్ చెయ్యను. అది కరెక్ట్ డెసిషన్ కాదు. మౌతిక్,
నీ ప్లాన్ ఏంటో చెప్పు. దేశాయ్ అలియాస్ రవికాంత్ అనన్య తాతగారికి నమ్మకమైన స్నేహితుడు. అనన్య తాతగారితో కలిసి సింగ్ ఇండస్ట్రీస్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. కానీ ఇప్పుడు అతను పేరుకే కంపెనీ అడ్వైజర్గా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ మిస్సెస్ లోబో. వెరీ పీస్ఫుల్ డే, బ్యూటిఫుల్ మండే. మీరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఆఫీస్లో ఇంతమంది ఎందుకున్నారు? నువ్వు ఎప్పుడు పనివాడిలా ఇంటి పనులు చేస్తూనే ఉంటావా? కనీసం అప్పుడప్పుడైనా న్యూస్ చూడవా? ఇంత పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి అల్లుడివి నువ్వు. న్యూస్ పెట్టండి, ఏం జరుగుతుంది నాకు తెలియదు. చూడు, ప్రభుత్వ టెండర్ దక్కకపోవడం వల్ల సింగ్ ఇండస్ట్రీస్కు భారీ షాక్ తగిలింది. వెంటిలేటర్లపై నడుస్తున్న సింగ్ ఇండస్ట్రీస్ 200 కోట్ల టెండర్ పైనే ఆశ పెట్టుకుంది. కానీ ఆ టెండర్ అహుజా కార్పొరేషన్కు దక్కింది. హలో మేడం. ఎస్ మేడం, నేను ఫైల్స్ మీ క్యాబిన్కు ఇప్పుడే తీసుకొస్తాను. అనన్య ఎక్కడుంది? నన్ను డిస్టర్బ్ చెయ్యకు. నేను అనన్యను ఇప్పుడే కలవాలి. నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్ళు. మీరు ఎక్కడికి వెళుతున్నారు? కాన్ఫరెన్స్ రూమ్కి. థ్యాంక్ యూ మిస్సెస్ లోబో. అరే ఆగు. అనన్య, అనన్య, ఈ ప్రాబ్లం గురించి నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అభినవ్ను ఇలా చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అభినవ్ సింగ్ కుటుంబానికి పనికిమాలిన ఇంటి అల్లుడని అందరికీ బాగా తెలుసు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనన్య, ఈ సమస్య నుంచి నేను నిన్ను బయటపడేయగలను. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అభినవ్ అలా మాట్లాడుతుండగానే చిరాగ్ కుర్చీలో నుంచి లేస్తాడు. ఇది కాన్ఫరెన్స్ రూమ్. నీకు ఎంత ధైర్యం కంపెనీ విషయాల్లో మాట్లాడటానికి? ఫస్ట్ ఇతన్ని కంపెనీ నుంచి తీసేయ్. ఎప్పుడైతే ఇతను ఈ కంపెనీలో జాయిన్ అయ్యాడో అప్పటి నుంచే గందరగోళం ఏర్పడింది. అనన్య, ఏదో ఒకటి చెయ్యి. చిరాగ్ అభినవ్ను కాన్ఫరెన్స్ రూమ్ నుంచి బయటకు గెంటేశాడు. సెక్యూరిటీ, ఇతన్ని బయటకు తోసేయండి. అభినవ్ పరిస్థితి చూసి అక్కడున్న వాళ్ళందరికీ జాలేస్తుంది. చిరాగ్ను రిక్వెస్ట్ చేస్తారు. సార్, ఈ విషయం నేను డీల్ చేస్తాను. మీరు కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్కి వెళ్ళండి. ఓకే, ఆఫీస్ ఫైల్స్ తీసుకొచ్చారా? ఎస్. ఇలా ఇవ్వండి. ఆ ఫైల్స్ తీసుకుని కోపంగా చూస్తూ చిరాగ్ కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళతాడు. వదలండి. తనేమైనా దొంగ? తను మేడం అనన్య హస్బెండ్, సింగ్ ఫ్యామిలీ ఇంటి అల్లుడు. అది కూడా మర్చిపోయారా? థ్యాంక్ యూ మిస్సెస్ లోబో. మీరిచ్చే గౌరవంలో 10వ వంతు కూడా అనన్య తన తల్లి నుంచి నాకు దొరకదు. ఇడియట్, ఇప్పుడు నువ్వు నాతోరా. నువ్వేమంటున్నావ్? కంపెనీని క్రైసిస్ నుంచి కాపాడగలవా? ఎలా? అది ఎలా అనేది నాకు క్లారిటీ లేదు మిస్సెస్ లోబో. కానీ మీరు నాకు హెల్ప్ చేయాలి. కంపెనీవి కొన్ని డీటెయిల్స్ కావాలి. నాకు షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ లిస్ట్ కావాలి. అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా నేను చూడాలి. లోపల జరిగిన గొడవ తర్వాత ఆఫీస్లో ఎవరూ కూడా నీకు హెల్ప్ చేయడానికి రారు. ఇప్పుడు ఏం చేద్దాం? కానీ ఒక్కరు మాత్రం నీకు హెల్ప్ చేయగలరు. ఎవరు? రవికాంత్ దేశాయ్ సార్. అనన్య తాతగారికి అతను చాలా క్లోజ్. కానీ చిరాగ్ ఎప్పుడైతే ఆఫీస్కు వచ్చాడో అతన్ని సైడ్ ట్యాగ్ చేశాడు. అతను ఒక చైన్ స్మోకర్. ప్రతి గంటకు సిగరెట్ తాగడానికి ఇక్కడికి వస్తాడు. నువ్వు ఇక్కడ వెయిట్ చేసి అతనితో మాట్లాడు. అతన్ని ఎలాగైనా కన్విన్స్ చెయ్యి. నాకు తెలుసు నువ్వు చేస్తావ్. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్. హలో మినిస్టర్, ఎలా ఉన్నారు? అరే అభినవ్ గారు, మీ నుంచి కాల్ వచ్చింది. ఇవాళ నా టైం చాలా బాగుంది. అలా ఏం లేదు, మీతో చిన్న పని ఉంది. మామూలు డెలివరీ బాయ్ కైన అభినవ్కు మినిస్టర్ ఎలా తెలుసు? అభినవ్కు అంత గౌరవమిచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు? అభినవ్ ఫోన్లో మినిస్టర్కు ఏదో చెబుతుండగా రవికాంత్ దేశాయ్ అక్కడకు వస్తాడు. మీరు త్వరగా డీటెయిల్స్ తీసుకోండి మినిస్టర్, నేను తర్వాత చేస్తాను. బాయ్. రవికాంత్ గారు, సింగ్ ఇండస్ట్రీస్ ఏకే ప్రైవేట్ లిమిటెడ్ మర్జ్ ఏమైంది? ఏకే ప్రైవేట్ లిమిటెడ్? వాళ్ళు మన పాత బిజినెస్ అసోసియేట్స్ కదా? కానీ అభినవ్, నీకు వారి గురించి ఎలా తెలుసు? ఆ తరువాత అభినవ్ రవికాంత్కు ఏదో చెబుతాడు. అది విని అతను షాక్ అవుతాడు. అతను తన సిగరెట్ను పడేసి అభినవ్ను తనతో పాటు కాన్ఫరెన్స్ రూమ్కు తీసుకెళ్తాడు. ఓ బికారిగాడు, ఇక్కడ్నుంచి నువ్వింక వెళ్ళలేదా? బిహేవ్ యువర్ సెల్ఫ్. అనన్య, అభినవ్కు ఒక ఛాన్స్ ఇద్దాం.
తన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. మంచి ప్లానా? అది కూడా రోడ్డు పక్కనుండేవాడి దగ్గర? చిరాగ్, నీ వయస్సు కంటే నాకు ఈ కంపెనీని నడిపిన అనుభవం ఎక్కువ. అభినవ్ చెప్పేది ఒక్కసారి వినండి. తన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. మీరు అలా ఎలా మాట్లాడతారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ గొడవ మధ్య అనన్య దీర్ఘ ఆలోచనలో పడిపోతుంది. తనకు తన తాతయ్య మాటలు గుర్తుకు వచ్చాయి. అమ్మా అనన్య, అభినవ్ నీకు మంచి భర్తగా ఉంటాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు కాని సింగ్ ఫ్యామిలీ కాని సమస్యల్లో ఉంటే అభినవే దాని నుంచి బయటపడేయగలడు. తన ఎదురుగా జరుగుతున్న గొడవను చూసి అనన్య గట్టిగా అరుస్తుంది. చిరాగ్, మర్చిపోకు, ఈ కంపెనీ నాది. ఇక్కడ ప్రతి ఒక్క డెసిషన్ నేనే తీసుకుంటాను. కూర్చో. అభినవ్, కూర్చోండి. చిరాగుపై అనన్య అరవడం అభినవ్కు చాలా సంతోషంగా అనిపించింది. రవికాంత్ తన పక్కన ఉన్న కుర్చీలో అభినవ్ను కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోగానే తన ముందు ఉన్న గ్లాసు నీటిని అభినవ్ ఒక్కసారిగా తాగేసి టేబుల్పై పెట్టాడు. అనన్య, ముందుగా నాకు ఇన్వెస్టర్స్ డీటెయిల్స్, షేర్ హోల్డర్స్ లిస్ట్, అలాగే కంపెనీ బ్యాలెన్స్ షీట్ నేను చూడాలి. అప్పుడే ఏమైనా చేయగలను. ఇది చాలా ఓవర్. అలా ఎలా కంపెనీ డీటెయిల్స్ అన్ని ఇవ్వగలం? మౌతిక్, తనకు ల్యాప్టాప్ ఇవ్వు. నువ్వింకా ఈ ఇడియట్ మాటలు వింటున్నావా? ల్యాప్టాప్ ఇవ్వు. చిరాగ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అతను నా భర్త అన్న విషయం మర్చిపోవద్దు. ఈ 2 ఏళ్లలో ఫస్ట్ టైం తన కోసం అనన్య ఒకరితో వాదించడం అభినవ్ చూస్తాడు. బ్యాలెన్స్ షీట్ ఇర్రెగ్యులర్గా ఉంది. ఇన్వెస్టర్స్ కంపెనీ వదిలి వెళ్ళిపోవడం కూడా ఏదో డౌట్గా ఉంది. నువ్వు ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఈ మాటలు ఆపి దివాలా నుంచి ఈ కంపెనీని ఎలా నిలబెట్టాలి, పడిపోతున్న షేర్లను ఎలా కాపాడాలో ముందు అది చెప్పు. మనం కంపెనీ షేర్లను వినూత్న పద్ధతిలో కొనాలి. బ్రిలియంట్ ఐడియా. అభినవ్, నువ్వేమనుకుంటున్నావు? మేమిదంతా డిస్కస్ చేయలేదనుకుంటున్నావా? అభినవ్, మన దగ్గర ఫండ్స్ ఎక్కడున్నాయి? ఓకే, నేను ఒక కాల్ మాట్లాడతాను. ఇలా చెప్పి అభినవ్ తన ఫోన్ తీసుకుని ఒక నంబర్ను డయల్ చేశాడు. ఆ తరువాత అతను ఫోన్లో చెప్పింది విని అనన్యతో సహా అందరూ షాక్ అయ్యారు. చిరాగ్, మౌతిక్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయారు. మిస్టర్ అక్రమ్, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఏకే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సింగ్ ఇండస్ట్రీస్కు ఇప్పుడే 500 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి. ఇంకొకటి, ఏకే ప్రైవేట్ లిమిటెడ్ సింగ్ ఇండస్ట్రీస్ మర్జ్ అవుతున్నట్లు ఇప్పుడే ప్రకటించండి. మరొక్క విషయం, అహుజా కార్పొరేషన్ అన్ని షేర్లను ఇప్పుడే కొనేయండి. అభినవ్ మాటలకు రవికాంత్ సైలెంట్గా నవ్వుకుంటాడు. కాని అనన్య అభినవ్ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది. తన పనికి మాలిన భర్త ఇంత పెద్ద కంపెనీ యజమానితో మాట్లాడుతున్నాడని, సింగ్ ఇండస్ట్రీస్ మర్జ్ చేయించడం ఆమె నమ్మలేకపోయింది. అభినవ్, ఎవరు నువ్వు? అభినవ్ నవ్వుతూ అనన్య వైపు చూశాడు. కాని ఆమెకు సమాధానం ఇవ్వలేదు. పైసా పైసా కోసం తపన పడిన అభినవ్ ఎలా దివాలా తీస్తున్న సింగ్ ఇండస్ట్రీస్కు 500 కోట్లు ఇవ్వగలిగాడు? ఒక సాధారణ ఇంటి అల్లుడు ఎలా ఏకే ప్రైవేట్ లిమిటెడ్ వంటి పెద్ద కంపెనీతో సింగ్ ఇండస్ట్రీస్ మర్జ్ చేయించాడు? సింగ్ ఇండస్ట్రీస్ నాశనానికి, ప్రభుత్వ టెండర్లు దక్కకపోవడానికి చిరాగ్, మౌతిక్లు ఏదైనా కుట్ర చేశారా? మినిస్టర్కి అభినవ్ ఏం చెబుతాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.